ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆ రోజు జగన్ కోవర్ట్గా ఉన్న వ్యక్తి, ఆ రోజు ఇవాళ జిల్లా అధ్యక్షుడి కింద ఉన్న వ్యక్తి 380 కోట్లు మీ డబ్బులకి వెళ్ళినాయా లేదా? అంతేకాకుండా జగన్ రెడ్డి వాటా కింద ఎంత వెళ్ళింది? నేను 2 లక్షల కోట్లు చేశాను, నేను 300 కోట్లు సంపాదించానని రకరకాల కథనాలు రాశారు కదా. ఒక్క ఫోటో వేయరే, ఒక్క ఆధారం ఇవ్వరే. అంటే మీకెంతసేపు ఫేక్ ప్రచారం చేసుకుంటాం, ఫేక్ మాటలు మాట్లాడుకుంటాం, ఫేక్ మాటలు పైకెక్కిస్తారు. రోజు సాక్షి పేపర్లో ఈ అబద్ధాల సాక్షి పేపర్లో వచ్చే ప్రతిదీ అబద్ధమే. అబద్ధాలు చెప్పడం, మర్నాడు దొరికిపోవటం, అబద్ధాలు చెప్పడం, మర్నాడు దొరికిపోవటం. ఎస్, నేను ఒకటే అడుగుతున్నా, జరిపించండి. ఈడీకి కంప్లైంట్ పెట్టండి, సిబిఐ కంప్లైంట్ పెట్టండి. ఎవరైతే 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తిన్న ఈ ఫేక్ మాజీ ఎంపీని 2019-24 నేను కాదుగా ఎంపీ, మరి ఏ రోజన్నా లెటర్ రాశారా? ఇన్ని కథనాల మీద ఒక్క రోజన్నా ఒక్కళ్ళకి లెటర్ రాశారా? అంటే కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటానికి ఇన్నర్ ఎజెండాగా ఒక ఫేక్ మాజీ ఎక్స్ఎంపీ పనిచేస్తాడు, ఒక ఫేక్ జగన్ రెడ్డి పనిచేస్తాడు, ఇక ఫేకు జిల్లా అధ్యక్షుడు. అతని పేరు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. మా వాళ్ళు ఏంటంటే అరైవల్స్ డిపార్చర్ అనే ఒక పేరు పెట్టారు. 2 విషయాలు చెప్తున్నా. 2 విషయాల్లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక అతనికేమో 2 రూపాయలకి 2,000కి తేడా తెలియదు. 2 రూపాయల పెన్షన్ ఏం చేశారని అడుగుతాడు. అమ్మ తల్లికి వందనం, 2 రూపాయల తల్లికి వందనం ఏం చేశామని ఒకడు అడుగుతాడు. 2 లక్షల కోట్ల దూపిడీకి 2 కోట్ల దూపిడీకి తెలియనివాడు ఒక మాజీ ఫేక్ ఎంపీ. ఇక 3వ వ్యక్తి ఏమో మన దౌర్భాగ్యం కొద్దీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలీదు. 2 లక్షల కోట్లకు చేస్తే 350 కోట్లు వస్తే 2,000 కోట్లు చేస్తే మరి ఎన్ని వేల కోట్లు వస్తాయో తెలియని వ్యక్తి. వీళ్ళందరికీ ఒకటే చెబుతా, వీళ్ళ ముగ్గురికి. వీళ్ళకి ఎట్టగో పేపర్ చదవటం రాదు. వచ్చింది అనుకోండి, ఈ ముగ్గురికి ఒకటే కోరుతున్నా, చదివి ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాను బాబోయ్. జనాలు కోసం మీరు మాట్లాడింది ఏది అర్థం కావట్లా. ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలంటే జిల్లా అధ్యక్షుడు అయితే మాత్రం ఒక విషయం చెబుతున్నాను. ఈ ముగ్గురికి ఒక కామన్ అలవాటు ఉంది, ఎదుట వ్యక్తుల్ని బాడీ షేమింగ్ చేయటం. అంటే వీళ్ళందరూ జగన్ రెడ్డి అనుచరులే కదా, వీళ్ళే కాదు, జగన్ రెడ్డి అనుచరులందరికీ ఒక అలవాటు ఉంటుంది, జనాల్ని బాడీ షేమింగ్ చేయటం. జగన్ రెడ్డి గారేమో మా లోకేష్ గారిని ఏదేదో మాట్లాడాడు. ఆయనకేమో పాపం వంశీ అనే వ్యక్తి చాలా అందంగా కనపడతాడు. పాపం మా విలేకరులకు మాత్రం జైల్లో రాగానే ఆ అందగాడు ఎంత అందగాడో కూడా తెలుసు. 2వ వ్యక్తికి ఏమో నేను పెట్టల దొరలాగా కనపడతాను. 3వ వ్యక్తి నన్ను ప్రెస్ మీట్ ఇచ్చాడు, అర్థంలో నా మొహం చూసుకోవాలని. ఓకే అవినాష్, ఇప్పుడు పేరు చెప్తున్నా, నన్ను 17 లక్షల మంది నా మొహాన్ని చూసే నన్ను విజయవాడ చరిత్రలో భారీ మెజారిటీతో ఇచ్చారు. ఒకటే చెబుతున్నా మీ ముగ్గురికి, పేపరు ప్రజలకు అర్థమయ్యేటట్టు చదవండి. ఆ అధ్యక్షుడికి అయితే ఒకటి కోరుతున్నా, నువ్వు చదివే ముందు నీ నాలుక మీద కొంచెం తేనె వేసుకుని చదువు. తేనె వేసుకుని చదివితే బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పలేను. ఎందుకంటే అసలు